ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియో విశేషం ఏమిటి అంటే, ఇంట్లో గనక ఈ నియమాలు ఎవరైతే పాటిస్తారో వారి ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. మన ఇంట్లో కొన్ని నియమాలను పాటిస్తే సమస్త దేవతలు మన ఇంట్లో నివసిస్తారని గ్రంథాలలో చెప్పబడింది. తద్వారా మన జీవితంలో సుఖ సంతోషాలు, సిరి సంపదలు ఉంటాయి. మరి ఆ నియమాలు ఏమిటో ఇప్పుడు ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి. పూజ గది విడిగా లేనివారు పంచముఖి హనుమాన్ను పెట్టుకోకూడదు. హనుమంతుడి ఫోటో కానీ విగ్రహం కానీ ఏది పూజ గది విడిగా లేనివారు ఉంచుకోకూడదు. మంగళవారము మరియు శుక్రవారము రోజున ఇంట్లో బూజు దులిపే పని అస్సలు పెట్టుకోకండి. రాత్రిపూట తలస్నానం చేయకండి. ఇలా చేస్తే ఏలినాటి శని మిమ్మల్ని పట్టి పీడిస్తుంది. స్త్రీలు మంగళవారం నాడు పూజ చేస్తే చాలా మంచిది. శనివారము మంగళవారం నాడు నువ్వులు, చెప్పులు, గుడ్లు, ఉప్పు, మిరియాలు అస్సలు కొనకండి. శుక్రవారం నాడు మిరపకాయలు, పెరుగు, ఉప్పును మీ చేతితో ఎవ్వరికి ఇవ్వకండి. ఇలా చేస్తే మీకు డబ్బు సమస్యలు వస్తాయి. అలాగే హిందూ సాంప్రదాయాలలో కలశానికి ఉన్న విశిష్టత గురించి చెప్పనక్కర్లేదు. సకల దేవతలు, గ్రహాలు కలశంలో ఉంటారని అంటుంటారు. కాబట్టి ఈశాన్య దిశలో నీటి కలశం ఉంటే చాలా మంచిది. అలాగే ఇంటి ముఖద్వారం దగ్గర కలశాన్ని పెడితే సిరి సంపదలు కలుగుతాయి. ఒక గిన్నెలో రాళ్ల ఉప్పును వేసి ఆ గిన్నెను ఈశాన్య దిశలో ఉంచితే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా తొలగిపోయి ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఈ ఉప్పును తరచూ మారుస్తూ ఉండాలి. నట్టింట్లో తల చిక్కు తీయకూడదు. షష్ఠి, అష్టమి, త్రయోదశి రోజున తలకు నూనెను పెట్టుకోకూడదు. సాయంత్రం 6 తర్వాత ఉప్పు, గుడ్లు, సూది ఇంటికి తీసుకొని రాకండి. ఇంటి యజమాని అమావాస్య నాడు గుడ్డుతో దిష్టి తీసుకుంటే ఆ ఇంట్లో ఉన్న దోషాలు అన్నీ తొలగిపోతాయి. కుటుంబమంతా సుఖ సంతోషాలతో జీవిస్తారు. కాస్త రాళ్ల ఉప్పు వేసి స్నానం చేయండి. ఇలా చేస్తే మీపై ఉన్న దిష్టి అంతా కూడా పోతుంది. అలాగే ఇల్లు తుడిచేటప్పుడు రాళ్ల ఉప్పును, పసుపును నీటిలో వేసి ఇంటిని తుడవండి. బయటకు వెళ్లే ముందు ఛాతీ పైన కానీ అరికాలు మీద కానీ కాటుకను పెట్టుకుంటే మీకు ఎదురు దిష్టి తగలదు. తలస్నానం చేశాక వారానికి ఒకసారి అయినా తల వెంట్రుకలకు సాంబ్రాణి పొగ వేయాలి. ఎందుకంటే మన పైన పడే చెడు దృష్టి అంతా మన వెంట్రుకలకే అలాగే ఉంటుంది. కనుక వెంట్రుకలకు సాంబ్రాణి పొగ వేస్తే చెడు దృష్టి వెడలిపోతుంది. అష్టమి, అమావాస్య, ఆదివారం ఇలాంటి రోజులలో ఖచ్చితంగా దుర్గా స్తోత్రం చదవండి. ఇలా చేస్తే దుర్గమ్మ అనుగ్రహంతో మీకు అఖండ రాజయోగం లభిస్తుంది. ఉదయం లేవగానే 21 సార్లు ఓం గం గణపతయే నమః అని తలుచుకొని మంచం దిగాలి. అలాగే రాత్రివేళ పడుకునే ముందు 11 సార్లు ఓం నమః శివాయ అని తలుచుకొని నిద్రపోతే చాలా మంచిది. ఇలా నిత్యం చేస్తే మీపై దేవుడి అనుగ్రహం ఖచ్చితంగా ఉంటుంది. ఇంట్లో అతిథులు ఉన్నప్పుడు వారికి పెట్టకుండా మీరు తినకూడదు. ముందుగా వారికి వడ్డించిన తర్వాత మాత్రమే మీరు తినాలి. కొంతమందికి అద్దె ఇల్లు వాస్తు సరిపడకపోవచ్చు. అలాంటప్పుడు వాస్తు దోషాలకు పరిహారంగా 7 రంగులు కలిపిన పెయింటింగ్ని గోడకు డెకరేషన్గా పెట్టాలి. ఇంట్లో తరచుగా సాంబ్రాణి వేస్తూ ఉంటే నెగిటివ్ ఎనర్జీ దూరంగా ఉంటుంది. తలకు నూనె పెట్టుకోకుండా ఉండకూడదు. తలలో ఏదో ఒక చోట చుక్క నూనె అయినా సరే రాసుకోవాలి. మంగళసూత్రాలు స్త్రీలు హృదయం వరకు ఉండేలా వేసుకోవాలి. హృదయ స్థానానికి మంగళసూత్రం తాకుతూ ఉండడం వల్ల ఆ స్త్రీ సుమంగళిగా ఉంటుంది. స్త్రీలు సుమంగళిగా ఉండాలి అని పార్వతీ పరమేశ్వరులు స్త్రీల హృదయానికి అంటుకొనే ఉంటారు. కాబట్టి మంగళసూత్రం ఎప్పుడూ హృదయం కింది వరకు ఉండాలి. అంటే వక్షస్థలం పూర్తిగా దాటి కిందికి ఉండాలి. అలాగే మంగళసూత్రానికి పిన్నీసులు పెట్టకూడదు. సూర్యభగవానుడి విగ్రహం ఇంట్లో పెట్టకూడదు. ఆయనే ప్రత్యక్షంగా కనిపిస్తారు కాబట్టి నేరుగా నమస్కరించాలి. చేతిలో ఫ్లూటు ఉన్న కృష్ణుడి విగ్రహం ఇంట్లో ఉండకూడదు. పూజ గదిలో లక్ష్మీదేవి ఫోటో ముందు ఒక చిన్న గిన్నెలో బియ్యం పోసి ఉంచితే మీకు అదృష్టం వరిస్తుంది. ఇంటి ముందు దిష్టి కోసము అని రాక్షసుల ఫోటోలు పెట్టకూడదు.
ఇలా పెడితే ఇంటి యజమానికి తరచూ అనారోగ్య సమస్యలు వస్తాయి. వినాయకుడి ఫోటో కానీ దిష్టి యంత్రం కానీ పెట్టడం మంచిది. నిత్య పూజలో ఉండి దేవుని పటాలు పూజ గది నుంచి తీసివేయాల్సి వస్తే గుడిలో వాటిని పెట్టండి. పూజ గదిలో ఉండే వినాయకుని ఫోటోలో తొండం ఎడమవైపు ఉండాలి. వ్యాపారం చేసే ప్రాంతంలో నిలుచున్న వినాయకుడి ఫోటో ఉంటే అధిక లాభాలు చేకూరుతాయి. పూజ గదిలో లక్ష్మీదేవి ఫోటో నిల్చొని ఉన్నట్టుగా ఉండకూడదు. లక్ష్మీదేవి పచ్చరంగు చీరతో ఏనుగులు ఉన్న ఫోటోని పూజించడం చాలా మంచిది. అలాగే పూజ గదుకు ఉన్న గోడకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టాలి. పూజ గది గోడ ఇలా పెట్టి పూజించడం మన సాంప్రదాయం. అప్పుల బాధలు తీరాలంటే కొబ్బరి నూనెతో దీపారాధన చెయ్యాలి. ఇంట్లో గొడవలు తగ్గాలి అంటే ఆముదముతో దీపారాధన చెయ్యాలి. నిత్యం లక్ష్మీ కటాక్షము కోసం ఆవు నేతితో దీపం పెట్టాలి. ఇంటి విషయాలు గట్టిగా మాట్లాడకూడదు. కొత్త వారికి కష్టాలు చెప్పుకోకూడదు. పరిచయం లేని వారిని సహాయం కోరకూడదు. శుక్రవారం రోజున స్త్రీలు పాదాలకు పసుపు పూసుకోవాలి. ఇలా చేస్తే లక్ష్మీ కటాక్షం మీ కుటుంబంపై ఎల్లవేళలా ఉంటుంది. పొలాలలో బీడు ప్రాంతంలో ఏదైనా దొరికిన వస్తువులు ఇంటికి తెచ్చి దాచకూడదు. ఎందుకు అంటే కొన్ని మంత్రించిన దాచినవి ఉంటాయి. ఓం ధూమ్ దుర్గాయే నమః అనే నిరంతరం జపించుకుంటూ ఉంటే మీ కష్టాలు అన్నీ తొలగిపోయి కుటుంబంలో సంతోషం ఉంటుంది. స్త్రీలు గుమ్మడికాయని కొట్టకూడదు అంటారు. అలా చేయడం వల్ల గర్భసంచి కిందికి జారిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. స్త్రీలు రాత్రిపూట గాజులు కమ్మలు తీయరాదు. చనిపోయిన వారి ఇంటి కార్యానికి వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు వెళ్ళి వస్తామని చెప్పకూడదు. ఇంకొకరు ధరించిన పూలను మరొకరు పెట్టుకోరాదు. పెళ్ళైన స్త్రీలు నలుపు రంగు వస్తువులను బట్టలను ధరించకూడదు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చుంటే దయచేసి ఒక లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్ము ఎంకరేజ్ చేయండి.